చెప్పు ఏమైందమ్మా? మాది మా పొలంలోకి ఈయన పేరు ఏం పేరునా యూసుఫ్ అలీ వచ్చిండు. ఆ రోజు నేను కూడా వచ్చిన. వస్తే ఎంఆర్ఓ గారు పంపించారని ఈగారు వచ్చారని వచ్చిండు. మరి ఏం చేస్తాను అంటే మాకు ఈగారు ఆర్డర్ ఇచ్చిండు, అది ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చిండు అన్నారు అని అంటే సరే నేను వెళ్ళిపోయినా. నేను మళ్ళీ వచ్చే వరకు మొత్తం యాపిల్ బెర్రీ చెట్లు, అరటి చెట్లు, మొత్తం మాకు మొక్కజొన్న చెట్లు, ఆకుకూరల చెట్లు అన్ని ధ్వంసం చేసిండ్రు. చాలా ఘోరం చేసిండు సార్. 10 లక్షల నష్టం చేసిండ్రు. మొత్తం ఫెన్సింగ్లు తీసేసిండ్రు. ఈ ఫెన్సింగ్ కట్టుకోవాలంటే మాకు ఎంత అవుతుంది? మరి మీరు ఏం చేసారు? మరి మేము పోలీస్ కేసు ఇచ్చినాము. పోలీస్ కేసు ఇస్తే ఎంఆర్ఓని కలవండి అంటే ఎంఆర్ఓని కలిసినాము. ఆయన అప్లికేషన్ పెట్టమన్నారు. రేపు పెడతాం అప్లికేషన్. అంటే మరి ఎంఆర్ఓ పంపలేదట? ఎంఆర్ఓకు ఆయన పేరు ఏం పెట్టానా, యూసుఫ్ అలీది కూడా వీడియో తీసినాం, చూపించినాము. చూపిస్తే మీరు మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టండి అన్నారు. మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది, అందులో భూమిలోకి ఎవరు రావద్దని. ఆయన కూడా ఇట్లా విధ్వంసం చేసేళ్ళండి. వాళ్ళు మేమేం చేయాలో మాకు అర్థమైతలేదు. వాళ్ళు కాగితాలు చూపించమంటే ఏం చూపిస్తలేరు, దౌర్జన్యానికి తయారయ్యేటట్టుగా ఉన్నారు. ఇక మాకు ఆరోగ్యాలు బాగలేక ఆపరేషన్లు అయినాయి. మాకు ఆరోగ్యాలు బాగలేక మేము వాళ్ళతోనే ఘర్షణ పడలేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే మీరు ఇప్పుడు రేపు ఇక్కడ ఏం చేసుకుంటారు? మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము. ఎందుకంటే మమ్మల్ని రూమ్ వేసుకొని ఇక్కడే ఉంటాం. మరి ఇక్కడ విధ్వంసం చెప్తాను కదా. ఓకే, మాది మేము చూసుకోకుంటే మాకు ఎవరు హెల్ప్ చేసేట్లేరు. ఓకే, వాళ్ళ గుండగుల మీద కంప్లైంట్ మరి ఫైల్ చేస్తారా? ఫైల్ చేపిస్తాం. ఓకే, చేపిస్తాం. మాకు ఏం హాని జరిగినా మీరందరూ హెల్ప్ చేయాలి మాకు. ఓకేనా? ఇంకేమైనా ఉందా చెప్పేది? ఈ దౌర్జన్యాన్ని మేము ఎట్లా భరించాలి? మాకు ఆపరేషన్లు అవి ఉన్నాయి, మేము అసలు నడవలేకపోతున్నాము. ఈ పరిస్థితిలో నేను ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ మాకు ఎందుకు సహాయం చేస్తలేదు? మేము పబ్లిక్లే కదా, మా పబ్లిక్ సర్వెంట్లే కదా గవర్నమెంట్. మాకు సాయం చేయకుండా దుండగులకు సాయం చేస్తాను, గుండాలకు సాయం చేస్తాను. అదే రజాకర్ టైంలో రజాకర్లు అలాంటి వాళ్ళను కూడా కొట్లాడి మా భూములు స్వాతంత్రం తెచ్చుకుంటే ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ చేస్తాను. మాకు ఓకేనమ్మా.